హాయ్ గైస్, నేను ప్రశాంత్. మీకు చూస్తుంది ప్రశాంత్ టెక్ వైటీ. సో ఏప్రిల్ 2వ తారీఖుని మోటోలో అయితే మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అయితే రిలీజ్ అయింది. ఎడ్జ్ 50 సిరీస్ సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఎడ్జ్ 60 సిరీస్ అండ్ ఎడ్జ్ 60 సిరీస్లో ముందుగా వీళ్ళు మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ అయితే లాంచ్ చేశారు. సో ఆ మొబైల్ ఎలా ఉంది, మొబైల్ కొనుక్కోవచ్చా లేదా? ఎడ్జ్ 50 సిరీస్లో ఎడ్జ్ 50 ఫ్యూజన్తో కంపేర్ చేసుకుంటే ఎడ్జ్ 60 సిరీస్లో చేసిన చేంజెస్ ఏంటి అనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూసేసేయండి. ఎందుకంటే ఈ మొబైల్ మీకు మొత్తం ఈయనంతా ఈ మొబైల్ చాలా వరకు తీసుకుంటూనే ఉంటారు. ఎక్కువగా మనం ఈ మొబైల్స్ అయితే సేల్స్ అయితే నోటీస్ చేస్తాం. అండ్ అలాగే మీకు ప్రీవియస్గా 2024లో చూసుకున్నట్టయితే మోటో ఎడ్జ్ 50 సిరీస్ అయితే ఒక ప్రపంచం సృష్టించిందని చెప్పొచ్చు. మీకు మోటో సేల్స్లో అయితే 130% హైక్ అయితే వచ్చిందని చెప్తున్నారు మోటో నుంచి. సో అలాంటి సక్సెసర్గా వచ్చిన ఈ మోటో ఎడ్జ్ 60 సిరీస్లో ఎడ్జ్ 60 ఫ్యూజన్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనం దీని స్పెసిఫికేషన్స్ మనం స్క్రీన్ మీద అయితే చూసేద్దాం అనమాట. సో మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది అండ్ 6.67 ఇంచెస్ సంబంధించిన పిఓఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది అండ్ ఇది 120 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ మనకి 32 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 5500 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మోటో ఎడ్జ్ 50కి 60కి సిరీస్లో ఫ్యూజన్ సిరీస్లో చేంజెస్ ఏం చేశారు అన్నది మాట్లాడదాం అనమాట. సో చేంజెస్ గురించి వస్తే మెయిన్గా మనకి ప్రొసెసర్ అయితే చేంజ్ అయిపోయింది. అక్కడ స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ ఉండేది అండ్ ఇక్కడ మీడియాటెక్ వచ్చేసారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే వచ్చేసారు అనమాట. అండ్ అలాగే ఇంకా మెయిన్ చేంజెస్ చూసుకుంటే బ్యాటరీ ఒకటి ఇంక్రీజ్ అయితే అయింది. 5000 నుంచి 5500 ఇంక్రీజ్ అయితే చేశారు. అండ్ మనకి డిస్ప్లేలో కూడా ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని 1.5K డిస్ప్లేకి అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే లైట్ సెన్సార్ కూడా యాడ్ చేశారు. లాస్ట్ టైం మనకి 8GB 128GB వేరియంట్తో బేస్ వేరియంట్ లాంచ్ చేశారు అండ్ ఈసారి మనకి 8GB 256GB బేస్ వేరియంట్ అయితే లాంచ్ చేశారు. అండ్ అలాగే లాస్ట్ టైం మనకి ఎక్స్పాండబుల్ స్లాట్ అయితే లేదు, హైబ్రిడ్ స్లాట్ లేదు. ఈసారి హైబ్రిడ్ స్లాట్తో తీసుకొస్తున్నారు. సో మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నమాట రెండింటికి మధ్య డిఫరెన్సెస్ అయితే. సో మనం పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇది మనకి 2.5 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది మీకు BGMI అయితే ప్రస్తుతానికి 60 FPS రన్ చేస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 120 FPS కూడా క్యాపబుల్ ఉంది. కాకపోతే ఇది గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు. మీకు నార్మల్గా మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, కానీ మీకు మరీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే కాదు. మీకు 7300 ప్రాసెసర్కి మీకు ఇది అప్గ్రేడ్ అనమాట. ప్రాసెసర్ 7400. సో దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఒక 5% బెటర్ అయితే ఉండొచ్చు అనమాట. అండ్ అలాగే ఇది మీకు 4 nanometer టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ మీకు గేమ్స్ అవి ఆడేటప్పుడు అండ్ అలాగే మీకు నార్మల్గా ఇప్పుడు మీకు సమ్మర్ కాబట్టి హీట్ అవుతూ ఉంటుంది ఫోన్. సో అందు గురించి మీకైతే 4500 mmస్కి వేపర్ ఛాంబర్ కూలింగ్ కూడా ఉంటుంది. సో ఇదైతే మీకు ఫోన్ హీట్ అయినప్పుడు కాస్త ఈజీగా కూల్ అయ్యేలాగైతే మీకు హెల్ప్ అయితే చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఇందులో మనకి 8GB అండ్ 12GB 2 RAM వేరియంట్స్తో వస్తుంది. అండ్ LPDDR 4X ర్యామ్తో వస్తుంది. దీని గురించి ప్రోస్ అండ్ కాన్స్ సెక్షన్లో మాట్లాడతాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే అనమాట. డిస్ప్లే మనకి చాలా బాగుంది. డిస్ప్లేలో మనకి చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. అండ్ డిస్ప్లే మీకు ప్యాంటోన్ వ్యాలిడేషన్తో వస్తుంది. అండ్ కలర్స్ కూడా మీకు ప్యాంటోన్ కలర్స్ వ్యాలిడేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి 6.67 ఇంచెస్ డిస్ప్లే అనమాట. ఇది POLED ప్యానెల్ ఉంటుంది. అండ్ అలాగే డిస్ప్లే మీకు కర్వ్డ్ డిస్ప్లే అనమాట. 1.5K రెజల్యూషన్ ఉంటుంది. ఇదేంటంటే మీకు కంటెంట్ చూసేటప్పుడు మీకు చాలా బాగుంటుంది డిస్ప్లే. ఇది మనకి 4500 nits వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ 1400 nits వరకు హై బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. మీరు సన్లైట్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు డిస్ప్లే బ్రైట్గానే ఉంటుంది. మీకు దానివల్ల ఇదైతే ఉండదు. మీకు 50 సిరీస్లో ఎడ్జ్ 50 ఫ్యూజన్లో చూస్తే మీకు 1600 nits వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ ఉండేది. దాన్ని అయితే బాగా ఇంక్రీజ్ చేశారని చెప్పుకోవచ్చు. 120 Hz డిస్ప్లే అనమాట. మీకు ఎడ్జ్ 50 ఫ్యూజన్లో మీకు 144 Hz డిస్ప్లే ఉండేది. దాన్ని మళ్ళీ 120 Hz తీసుకొచ్చారు. ఎందుకంటే మీకు 144 Hz గేమ్స్ అయితే ఏం లేవు, ఆడుకునే విధంగా ఏం లేవు. అందుకే మళ్ళీ 120 Hzకి అయితే తీసుకొచ్చేసారు దాన్ని. స్క్రీన్ ప్రొడక్షన్ గురించి చూస్తే మీకు ఎడ్జ్ 50 ఫ్యూజన్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ ఉండేది. ఇప్పుడు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్ అయితే తీసుకొచ్చారు ఎడ్జ్ 60 ఫ్యూజన్లో అయితే. HDR+ సపోర్ట్ ఉంటుంది డిస్ప్లేకి, కానీ మీకు
హెచ్‌డిఆర్ కంటెంట్ అయితే మీరు చూడలేరు. మీకు హెచ్‌డీలోనే అయితే ప్రెజెంట్ ప్లే అవుతుంది. ఏమో మరి ఫ్యూచర్‌లో అప్డేట్స్‌లో ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. హెచ్‌డిఆర్ కంటెంట్ మీకు నెట్‌ఫ్లిక్స్ కూడా హెచ్‌డీలోనే ప్లే అవుతుంది. అండ్ అలాగే మీకు ఓటీటీ కంటెంట్ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీకు హెచ్‌డీ కంటెంట్‌లో ప్లే అవుతాయి. ఇదేంటంటే మీకు L1 సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. హెచ్‌డీ అయితే ప్లే అవుతాయి అన్నీ కూడా. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడితే 8.25 థిన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వెయిట్ వచ్చేసి మీకు 180 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుంది. కాబట్టి మీకు 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నా సరే వెయిట్ అయితే 180 గ్రామ్స్ మాత్రమే ఉంది. 180.01 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 3 కలర్స్‌లో వస్తుంది. 3 కలర్స్ కూడా మీకు వీగన్ లెదర్ ఫినిష్ తోటే వస్తుందన్నమాట. అండ్ అలాగే సైడ్స్ మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో వస్తుంది. అండ్ ఫ్రంట్ మీకు ఆల్రెడీ తెలిసిందే కాలింగ్ ఒరిజినల్ గ్లాస్ 7A ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అండ్ కలర్స్ చూసుకున్నట్టయితే మీకు 3 కలర్ వేరియంట్స్‌లో వస్తుంది. ప్యాంటాన్ అమెజానైట్ అని చెప్పి గ్రీన్ కలర్ అన్నమాట అది. అండ్ ప్యాంటాన్ స్లిప్ స్ట్రీమ్ అంట. ఇది మీకు దగ్గర దగ్గరలో కొంచెం గ్రే అండ్ వైలెట్ మిక్స్ కలర్‌లో ఉందన్నమాట ఇది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాంటాన్ జిప్ లైన్ అంట. ఇది పింక్ కొంచెం అలా ఉంది. పింక్ కలర్ టైప్‌లో ఉందన్నమాట ఇది. కలర్స్ అయితే 3 కూడా ప్యాంటాన్ కలర్ ఫినిష్‌తో వస్తున్నాయి. అండ్ బాగున్నాయి. కలర్స్ అయితే బాగున్నాయి. నాకు గ్రీన్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఇది మీకు ఐపీ రేటింగ్ వస్తే IP68 అండ్ IP69 రెండు వాటర్ రేటింగ్‌తో వస్తుంది. IP68 మీకు 1.5 మీటర్ డెప్త్‌లో 30 మినిట్స్ వరకు సర్వైవ్ అయితే అవ్వగలదు. అండ్ ఈసారి IP69 కూడా యాడ్ చేశారనమాట. అండ్ జెట్ స్పేస్ కూడా సర్వైవ్ అయితే అవుతుంది. అండ్ అలాగే మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ కూడా తీసుకొచ్చారు. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఈ మొబైల్‌లో కెమెరా గురించి మాట్లాడదాం. కెమెరా గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ కెమెరా సోనీ LYT-700C సెన్సార్‌తో వస్తుంది. సో ఇది మనకి మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. మీకు ఫోటోస్ అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ అలాగే సెకండ్ కెమెరా మనకి బ్యాక్ సైడ్ సెకండరీ కెమెరా 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో ఇదేంటంటే మీకు ఇది కూడా బానే ఉంటుంది. అంటే మీకు మెయిన్ కెమెరా అంత పెర్ఫార్మెన్స్ ఉండదు. కాకపోతే 8 మెగా పిక్సెల్ కెమెరా కాదు కాబట్టి 13 మెగా పిక్సెల్ కెమెరా కాబట్టి కొద్దిగా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ యూజ్ చేసి 4K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ మీరు 1080p 120 ఎఫ్‌పిఎస్‌లో స్లో మోషన్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు బ్యాక్ సైడ్ 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి మీరు మ్యాక్రో షాట్స్ అండ్ మ్యాక్రో వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా మీకు 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. సో ఇదేంటంటే మీకు నార్మల్‌గా లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు బానే వస్తుంది. అండ్ లైటింగ్ మీకు లో లైట్‌లోకి వెళ్ళినప్పుడు కొంచెం నాయిస్ అయితే వస్తుంది. కొద్దిగా ఫోటోస్ సాఫ్ట్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ మీకు ఏంటంటే అన్ని 3 కెమెరాస్ యూజ్ చేసి 4K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అండ్ ఫ్రంట్ 32 మెగా పిక్సెల్ కెమెరా యూజ్ చేసి 3 కెమెరాస్ నుంచి 4K 30 ఎఫ్‌పిఎస్ వరకు వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కాకపోతే ఏంటంటే లాస్ట్ టైమ్ వీళ్ళు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్‌లో వీళ్ళు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు కాబట్టి ఇంకొంచెం బెటర్‌గా ఆహ్, ఉంది. ఫోటోస్ అయితే కొంచెం బాగా వస్తాయి. మీడియా డైమెన్సిటీ ప్రాసెసర్‌కి వచ్చారు కదా! మీడియాటెక్ డైమెన్సిటీ 7400కి వచ్చారు ఈసారి. ఎలా ఉంటాయి అని చెప్పి అందరం అనుకున్నాం అనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం బానే ఆప్టిమైజ్ అయితే చేశారు. కాకపోతే ఫ్రంట్ కెమెరాకి ఇంకొంచెం ఆప్టిమైజేషన్ అయితే ఉండాలి. అండ్ బ్యాక్ సైడ్ మీకు చూసుకున్నట్టయితే ఇంకొక కెమెరా కూడా ఇచ్చారు. అదేంటి లైట్ సెన్సార్ అని చెప్తున్నారనమాట. సో ఇది మీకు ఎక్స్‌పోజర్‌ని బాగా కంట్రోల్ చేస్తుంది. మీకు లైటింగ్ ఎక్కువున్నా, లైటింగ్ తక్కువున్నా ఫోటోస్‌లో ఫ్లిక్కర్ అవ్వకుండా, ఇమేజ్ ఫ్లిక్కర్ అవ్వకుండా మీకు కొంచెం బాగా ఆప్టిమైజ్ అయితే చేస్తుంది ఇమేజ్‌ని. ఎన్హాన్స్ చేసి తీసుకొస్తుందనమాట. అండ్ ఇదేంటంటే మీకు నార్మల్‌గా ఎక్కువగా లైటింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎక్కువ పడిపోతున్నా సరే మీకు దాన్ని ఎక్స్‌పోజర్ అయితే కంట్రోల్ చేస్తుందనమాట. బాగా తీసుకొస్తుంది ఇమేజెస్ అయితే. సో ఇది మంచి మూవ్ అని చెప్పాలి మోటో నుంచి. అండ్ ఇవన్నమాట కెమెరాస్ అయితే. డిస్‌ప్లేలో మీకు ఇంకా చూసుకున్నట్టయితే డిస్‌ప్లేలో వెట్ టచ్ ఉంటుంది. అండ్ అలాగే ఆయిల్ టచ్ కూడా ఉంటుంది. సో మీకు డిస్‌ప్లే కూడా మంచి డిస్‌ప్లే. అండ్ బ్యాటరీ విషయానికొస్తే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అండ్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేసి మీకు 1 అవర్ 10 మినిట్స్ లోపు అయితే మీకు ఫోన్ అయితే కంప్లీట్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ 1 అవర్ మేబీ 1 అవర్‌లో అయిపోవచ్చు. ఎందుకంటే మీకు సిలికాన్ కార్బన్ బ్యాటరీ కాబట్టి మీకు ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. అండ్ స్టోరేజ్ విషయానికొస్తే మీకు 256 జీబీ యూఎఫ్ఎస్ 2.2తో వస్తుంది. దీని గురించి నేను ప్రోస్ అండ్ కాన్స్ సెక్షన్‌లో మాట్లాడతాను. అండ్ అలాగే మీకు ఈసారి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ కూడా తీసుకొచ్చారు. ఎస్డీ కార్డ్ పెట్టి 1 టీబీ వరకు మీరు స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు.
సో లాస్ట్ టైమ్ అయితే లేదు. మీరు సెకండ్ స్లాట్‌లో అయితే మీరు చూజ్ చేసుకోవాలి. ఎస్‌డీ కార్డా లేదంటే స్లిమ్ పెట్టుకుంటారనేది మీరు చూజ్ చేసుకోవాల్సుంటది. అండ్ అలాగే 2 వేరియంట్స్‌లో వస్తుంది. 8 జీబీ 256 జీబీ అండ్ 12 జీబీ 256 జీబీ. 8 జీబీ 256 జీబీ మీకు ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర కార్డ్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని 20,999కి అయితే వస్తుంది. అండ్ అలాగే 12 జీబీ 256 జీబీ ప్రైస్ మీకు 22,999కి వస్తుంది. 23,000కి. సో, బానే పెట్టారు. ప్రైజెస్ అయితే బాగున్నాయి. అండ్ ఈ ఇయర్ మొత్తం మీకు ఈ ఫోన్స్ అయితే చూస్తూనే ఉంటారు. అండ్ వింటూనే ఉంటారు దీని గురించి. అండ్ అలాగే నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ విషయానికొస్తే ఇది 5జీ మొబైల్ కాబట్టి మీరు 5జీ సిమ్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే వైఫై 6 అండ్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ అయితే ఉంటుంది ఈ మొబైల్‌లో. అండ్ అలాగే ఆడియో విషయానికొస్తే మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో వస్తుంది. అండ్ సౌండ్ అయితే లౌడ్ ఉంది. బావుంది. అండ్ ఇందులో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది. హైరస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. అన్నీ ఉంటాయి. చాలా బావుంటుంది ఫోన్ అయితే. ఎఫ్ఎం రేడియో అయితే ఉండదు. ఆడియో జాక్ కూడా ఉండదు. మీరు టైప్ సి పోర్ట్ నుండి ఇయర్‌ఫోన్స్ యూజ్ చేసుకోవాలంటే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఇది ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. అండ్ ఇది ఆప్టికల్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ అలాగే మిగతా సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి. అండ్ ఐఆర్ బ్లాస్ట్ అయితే లేదు ఫోన్‌కైతే. అండ్ సో, ఇదనమాట ఫోన్ అయితే. అండ్ ఇంకా సాఫ్ట్‌వేర్ అండ్ అప్డేట్స్ విషయానికొద్దాం ఇప్పుడు. సాఫ్ట్‌వేర్ అండ్ అప్డేట్స్ విషయానికొస్తే ఈ మొబైల్ మీకు ఆండ్రాయిడ్ 15 హలో యూఐతో రన్ అవుతుంది. ఇది వాళ్ళ కస్టమ్ యూఐ అనమాట. జస్ట్ మీకు క్లీన్ ఆండ్రాయిడ్‌తో వస్తుంది. అండ్ అలాగే మీరు ఇది కస్టమ్ యూఐ కాబట్టి మీరు మోటో వాళ్ళది ఒక యాప్ ఉంటదనమాట. మోటో సెక్యూర్ ఫోల్డర్ యాప్ ఉంటుంది. సో, అందులోకెళ్ళి మీరేంటంటే యాప్స్ హైడ్ చేసుకోవచ్చు. డ్యూయల్ యాప్స్ అవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ మీకు గూగుల్ డైరెక్ట్‌తో వస్తుంది కాబట్టి మీరు కాల్ చేసినప్పుడు రికార్డ్ చేసి అవతల వాళ్ళకైతే వినిపిస్తుందనమాట. అండ్ అలాగే మీకు 3 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ మొబైల్‌లో ఉన్న ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. సో, ఇందులో మీకు పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే 4 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఏఐ ఆప్షన్స్. సో, ఇదేంటంటే రిమెంబర్, రీకాల్, సమ్మరైజ్, క్రియేట్. సో, ఇది మీకు యూజ్ బట్టి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. రిమెంబర్ ఏంటంటే మీరు ఏదైనా రిమైండర్స్ పెట్టుకుంటారు. సో, ఆ రిమైండర్స్ మీకు రిమెంబర్ చేస్తదనమాట. అండ్ రీకాల్ ఏంటంటే మీరు ఏవైనా సేవ్ చేసుకున్నారు. నాకిది కావాలి అని చెప్పి దాన్ని మీకు రీకాల్ చేస్తది. సమ్మరైజ్ ఏంటంటే మీరు ఏదైనా టెక్స్ట్ ఇచ్చారు. మీరిచ్చిన టెక్స్ట్‌కి దాన్ని సమ్మరైజ్ చేసి చూపిస్తదనమాట. అండ్ క్రియేట్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అంటే చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈమెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఎవరికైనా పంపించాలి అది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏఐ ఫీచర్స్ ఇంకా చాలా ఉంటాయి. అయేంటంటే మీకు లైక్ ట్రాన్స్‌క్రిప్ట్ చేస్తది. ఆహ్, ఏఐ ఫీచర్స్ ఇంకా చాలా ఉంటాయన్నమాట ఈ ఫోన్‌లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు రికార్డ్ చేస్తున్నారు. ఆ రికార్డ్ చేసింది మీరు వేరే అంటే రికార్డ్ చేసింది మీరు సమ్మరైజ్ చేసుకోవచ్చనమాట. రికార్డ్ చేసింది మొత్తం మీకు టెక్స్ట్ ఫార్మాట్‌లో వచ్చేస్తది. అన్నీ ఫోన్స్ దీంట్లో చెప్తున్నా, అన్ని వీడియోస్‌లో కూడా చెప్తున్నా నేను. అండ్ అలాగే అన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఆహ్, ఈ ఫోన్ ఇప్పుడు ఎవరికి అంటే ఇప్పుడు మీరొక 20,000లో ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నారు. 20,000-22,000 లోపు ఒక మంచి ఫోన్ కోసం చూస్తే ఇది మీకు మంచి చాయిస్ అయితే అవుతుంది. కాకపోతే అంతా బాగున్నాయి. నాకన్నీ బాగున్నాయి గానీ యూఎఫ్ఎస్ 2.2తో తెచ్చారు. అండ్ ఎల్‌పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్‌తో తీసుకొచ్చారు. ఎల్‌పిడిడిఆర్ 5ఎక్స్ అండ్ యూఎఫ్ఎస్ 3.1తో తీసుకొచ్చుంటే మరి ఆల్ రౌండ్ అయ్యేది. ఇప్పటికి కూడా ఆల్ రౌండర్ ఫోనే. కాకపోతే ఆ ఒక్కటే మైనస్ అయిందనమాట. సో, ఫోన్ అంతా అయితే బానే ఉంటది. 21,000కి అయితే మీకు మంచి ఫోన్ అని చెప్పాలి. పవర్ ప్యాక్డ్ ఫోన్. అండ్ ప్రాసెసర్ కూడా ఈసారి కాస్త స్నాప్‌డ్రాగనే తెచ్చుంటే బావుందనిపించింది. సో, అదొక కాన్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ అండ్ ఈ ఆహ్, ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ నాకొక కాన్ అనిపించింది. అండ్ ప్రోస్ గురించి చూసుకున్నట్టయితే మెయిన్‌గా మనకి లైట్ సెన్సార్ అనమాట. బ్యాక్ సైడ్ లైట్ సెన్సార్ బావుంది. అండ్ అలాగే డిస్‌ప్లే ఒక ప్రో అని చెప్పుకోవచ్చు. అండ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తీసుకొచ్చారు. IP60, IP69 2 వాటర్ రెసిస్టెన్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ అలాగే ఇంకేంటి ఈసారి మోటో ఏఐ కూడా తీసుకొచ్చారు. అది కూడా ఒక మంచి ప్రో అని చెప్పుకోవచ్చు. సో, వీళ్ళు మొత్తం బెల్లా అని చెప్పి, మోటో బెల్లా అని చెప్పి ఏఐతో తీసుకొస్తున్నారనమాట. సో, ఇది కూడా మంచి ప్రో అని చెప్పుకోవచ్చు. అండ్ 3 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్. 3+4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ తీసుకొస్తున్నారు. సో, అన్నీ బానే ఉన్నాయి. ఫోన్‌లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఏం లేదని లేదు. అండ్ కొత్త ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్ తోటి మీకు నెక్స్ట్ చాలా మొబైల్స్ అయితే ఇంకా లాంచ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చే ఇయర్‌లో 2025 ఇక్కడి నుంచి నెక్స్ట్ మీకు
చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మీకు మోటో ఎడ్జ్ 50 ప్రో వచ్చేసి మీకు మీడియాటెక్ డైమెన్సిటీ లాంచ్ అవుతుంది. అది కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 8350. ఈ ప్రాసెసర్‌తో మీకు ఆల్రెడీ రియల్‌మీ లో ఒక ఫోన్ అయితే లాంచ్ అయింది. రియల్‌మీ P3 అల్ట్రా అనమాట. ఈ ప్రాసెసర్‌తో లాంచ్ అయింది. అండ్ అలాగే మీకు నెక్స్ట్ రియల్‌మీ ఏ నార్జో 80 సీరీస్‌లో 80 ప్రో కూడా మీకు ఇదే ప్రాసెసర్‌తో లాంచ్ అవుతుంది. ఇది రేపు లాంచ్ అవుతుంది. అంటే ఏప్రిల్ 9థ్ అయితే లాంచ్ అవుతుంది. సో, దాని గురించి రేపు వీడియో అయితే ఉంటది. సో, ఇదనమాట కంప్లీట్‌గా ఈ ఫోన్ అయితే మీరు తీసుకోవచ్చు. ఫోన్ మంచి ఫోనే. దీనికి తగ్గిందల్లా ర్యామ్ అండ్ రోమ్ వెర్షన్సే కొంచెం ఇంక్రీజ్ చేసుంటే బావుండనిపించింది. సో, మంచి ఫోన్ తీసుకొచ్చారు. సో, దిస్ ఈస్ ప్రశాంత్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.